ఇది జస్ట్ ట్రైలరే బుచ్చి, ముందుంది అసలు కదా. పద పోదాం. ఫ్రెండ్స్తో స్వర్ణగిరి వెళ్దామని ప్లాన్ వేసినాం. ఇక వెళ్తున్నాం చాలా ఎంజాయ్గా. మా వాళ్ళు ముందర వెయిట్ చేస్తున్నారు మా కోసం. ఇప్పుడైతే వచ్చేసినాం మా వాళ్ళ కాడికి. చలో ఇక పోదాం. వీళ్ళే మా ఫ్రెండ్స్. వీరు రైడర్, మా రాజు రైడర్. మేము నియర్ 5:30కి స్టార్ట్ అయినాం. ఇక్కడికి వచ్చేసరికి నైట్ అయిపోయింది. ఇక పోదాం, చలో ముందుకు పోయి చూద్దాం. అక్కడ లైటింగ్స్ మొత్తం మెరుస్తున్నాయి కదా అండి స్వర్ణగిరి. పోదాం, లెట్స్ గో. ఆర్కే చందు ఉంటే అలా స్టోరీ సరిపోతుంది. సంపత్ నా బెస్ట్ ఫ్రెండ్ సంపత్. అరే విఐపి మా దాంట్లో విఐపి నేనే. చందు తాగుతాడు, రాజు లోపల పోదా ఇప్పుడైతే ఫ్రెండ్స్తో. ఇప్పుడైతే వచ్చేసాం, ముందు చూపెడతా మీకు. మనమైతే కింద బైక్స్ మొత్తం పార్క్ చేసేసి మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. పద ఇక చలో పోదాం. స్వర్ణగిరి నైట్ వ్యూ అయితే మస్తు ఉంటుంది అసలు. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. ఇక ముందుకు పోయి చూద్దాం మనం. చలో. శ్రీవారి పాదాలు. మనం లోపల పోయే దారిలో మనకు ఫస్ట్ అవుపడేది ఈ పాదాలే, మన శ్రీవారి పాదాలు. మనం దర్శించుకుంటుంది ఇప్పుడు. చలో మనం ఇంకా లోపల పోయి చాలా చూపించాలి. ఇక్కడే టైం వేస్ట్ కాకుండా ఇంకా లోపల పోయి ఇంకా చాలా చూపెట్టి చాలా విషయాలు చెప్పాలి. కమాన్. మనం మెట్లెక్కుతున్నాం అనమాట. మెట్లెక్కి పైకి పోయి వ్యూ ఎట్లా ఉందా ఏందని మొత్తం చూసేద్దాం. మా ఫ్రెండ్స్ అయితే పైకి పోతుర్రు. వీళ్ళని చూస్తుంటే వీళ్ళు రౌడీ బ్యాచ్ మొత్తం కలిసి పోతున్నట్టు అనిపిస్తుంది నాకైతే. చలో మనం అయితే ముందుకు పోదాం. వీళ్ళు అస్సలు ఆగట్లే. మనం పోయి చూపెడదాం పైకి. ఇటు సైడ్ మొత్తం మన దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయన్నమాట. నేను ఇలా చూపెడుతుంటే మీకు కెమెరా షేక్ అవుతుంది, ఇబ్బందిగా ఉంది. ఓకే, మరి మీకు బ్యాక్ కెమెరా వేసి చూపెట్టేద్దాం పద. పైకి అయితే వచ్చేసినాం. ఇప్పుడు పోదాం పైకి స్వర్ణగిరి. ఇక్కడ మనం కాళ్ళు కడుక్కొని ఇంకా మనం లోపలికి వెళ్ళిపోదాం. చలో ఇప్పుడు లోపల కాళ్ళు కడుక్కొని పోదాం. ఇప్పుడు కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చేసినాం. ఇక వ్యూ చూపెడతా. మనం లోపలికి వచ్చి ఏమేమి చూడబోతున్నాం, నెక్స్ట్ ఏమేమి చూపెట్టబోతున్నా అన్నీ మీకు క్లారిటీగా తెలిసిపోద్ది. కీప్ వాచింగ్. ఇప్పుడు మనం అయితే ఇంకా ముందు పోయి చూద్దాం. లోపలికి వచ్చి చూస్తుంటే నాకు వేరే అనిపిస్తుంది గుడి. హైదరాబాద్ నుంచి వచ్చాము కదా, ఇక్కడికి వచ్చాం కానీ ఒకటే ఫీలింగ్, వర్త్ అనిపిస్తుంది ఈ టెంపుల్ని విజిట్ చేస్తుంటే. ఇంకా మనం ఇక క్యూలోకి వెళ్ళిపోయినాం. క్యూలో వెళ్ళిపోయి వెయిట్ చేస్తున్నాం దేవుడి దర్శనం కోసం. చలో మరి. ఇప్పుడు పైన మీకు గరుడ వాహనం అవపడుతుందా, అది ఇప్పుడే కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇంకా కంప్లీట్ కాలేదు. చలో ఇంకా మనం ముందుకు పోయి అసలు ఏమేమి ఉంది లోపల అని అన్నీ మాట్లాడుకుందాం. మా ఫ్రెండ్ నా పక్కనే ఉన్నారు, తప్పిపోతాడని. నిన్ను తప్పిస్తాను. వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ మేము మొత్తం విడిపోయాం 3 parts. ఆర్కే ఈడే ప్లానింగ్ మొత్తం.
ఇక్కడ మాకు బెనిఫిట్ ఏంటిదంటే మేము ఫ్రీ దర్శనానికి వచ్చినాం. ఇక్కడ ఏంటంటే మాదే ఫస్ట్ అయిపోతుంది ఫ్రీ దర్శనం వాళ్ళది. పక్కన టికెట్ కొనుక్కున్న వాళ్ళు చాలాసేపు వెయిట్ చేశారు, కానీ మాదే ఫాస్ట్గా అయిపోతుంది లైన్ కంప్లీట్. చలో పోదాం. వీడియో తీసుకుంది. ఒక చేత్తో ఫోన్ పట్టుకుంటుంటేనే ఇంకొక చేత్తో ఎవరు మా వాళ్ళు ఎక్కడెక్కడున్నారు అని చూస్తే మా వాళ్ళు ముందనున్నారు అక్కడ. పదాయిగా ఈ మొత్తం వ్యూ మస్తు అవుపడుతుంది. ఇక లోపల పోయి చూస్తే ఇంకా ఏమైపోతామో పదండి. మా వాళ్ళు ఆడ స్లీప్ వేద్దాం అనుకున్నారేమో, ఆడే నిలబడ్డారు మంచిగా. ఇక కెమెరాకి వెళ్ళి చూసి ముందరికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. కమాన్ ఇంకా పోదాం. ఇప్పటికే చాలాసేపు అయింది క్యూలో నిల్చొని. ఇంకా చలో ఫాస్ట్గా పోదాం అనుకుంటున్నా. అండ్ ఇక్కడ వ్యూ చూస్తుంటే మాత్రం నాకు అద్దరిపోయింది. అబ్బా వచ్చేసినాం రా స్వామి దగ్గరికి అనుకున్నా. అండ్ ఇంకా కొంచెం అంత పెద్ద క్యూ ఉందని తెలిసేసరికి షాక్ అయ్యా. చూడండి ఎంత పెద్ద క్యూ ఉందో. ఇంకా ఈ వీకెండ్స్ మాత్రం చాలా అద్దరిపోతుంది లోపల జనాలు మాత్రం. ఈరోజు చాలామంది వచ్చారు. ఈరోజు వీకెండ్ అండ్ శనివారం అందరికీ హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది వచ్చారు అనుకుంటా. ముందుకు పోదాం. వచ్చేసినామేగా, మన ఎదురుగా స్వామి ఉన్నది. ఇప్పుడు మీకు చూపెడతా స్వామిని. ఓం నమో వెంకటేశాయ. ఇంకా మా దర్శనం అయితే అయిపోయింది. మేము ముందుకు పోయి అసలు ఏమేమి ఉంది అని చూడడానికి పోతే ఇక్కడ అందరూ కాయిన్స్ని నిలబెడుతున్నారు. కోరిక కోరుకొని కాయిన్స్ని నిలబెడితే మనకి జరిగిద్దని నమ్మకం. అండ్ నేను ఎమ్మటే పోయి ఒక్కసారి పెట్టంగానే నిల్చుంది. నా కోరికలో అంత బలం ఉందని నాకే తెలియదు. అండ్ మా ఫ్రెండ్స్ కూడా నిలబెడుతున్నారు. ఇప్పుడు మా రాజు కాయిన్స్ని నిలబెట్టడానికి ట్రై చేసిండు. చాలాసార్లు ట్రై చేసిండు, పడ్డది. కానీ ట్రై లాస్ట్కి మాత్రం మా రాజుది నిలబడింది కాయిన్. చలో ఇప్పుడు పోదాం. మా రాజు నిలబెడుతున్నాడు, చూద్దాం. సక్సెస్ అయిపోయింది రాజుది. పోదాం ఇంకా రాజు స్మైల్ చూడండి. మా రాజు అయిపోయింది. ఇప్పుడు పోదాం, ముందుకు పోదాం. చలో మా వాళ్ళందరూ ఈడే ఉన్నారు. కమాన్ బాయ్స్, ఫోటో పిచ్చోడు తీద్దాం. వాళ్ళందరూ మా ఫ్రెండ్స్ అందరు ఫోటో తీసుకుంటున్నారు. ఇప్పుడు మీకైతే వ్యూ చూపెడదామని వచ్చేసాను నేను. మన స్వర్ణగిరి వ్యూ అండి ఇది, సైడ్ వ్యూ మస్తు అవపడుతుంది. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి పక్కా. మీరు మీ ఫ్రెండ్స్తో విజిట్ చేసే హైదరాబాద్ నియర్ ప్లేసెస్, ద బెస్ట్ ప్లేసెస్ ఏమేమని అడిగితే నేను స్వర్ణగిరి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్తా. పక్కా మీరైతే విజిట్ చేయండి. ఇప్పుడైతే మనం బయట మన బాస్ హనుమాన్ కాడికి వచ్చేసినాం. మనం పోయి ఇంకా లోపల పోయి చూపెడదాం హనుమాన్ కాడ ఏమేమి ఉన్నాయి. మనం లోపల పోయి అయితే చూద్దాం. మా ప్రసాద్ గాడైతే ఇక్కడే ఉండు, పద చూద్దాం. ఇప్పుడైతే మన బాస్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం.
ఇప్పుడు మన బాస్ చుట్టూ తిరిగి అయితే మీకు చూపించేసా. అండ్ మన లెఫ్ట్ సైడ్లో వ్యూ అయితే అద్దరిపోయింది. ఈ వ్యూ మీకు చూపించకుండా ఉండలేకపోతున్నా నేను. చూసుకోండి మీరైతే ఈ వ్యూని, అద్దరిపోయింది. A+ గ్రేడ్ ఇస్తాను నేనైతే. ఇప్పుడైతే మనం ఈ బెల్ కాడికి వచ్చేసినాం అన్నమాట. ఈ బెల్ స్పెషాలిటీ ఏంటిదంటే మన కోరికలు కోరుకొని ఒక్కసారి కొడితే చాలు, మళ్ళీ అది తీరిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి అదే బెల్ని 2 times కొట్టాలి. ఇక్కడ ఇదైతే చెప్పారు నాకైతే, అది నేను మీతో షేర్ చేసేసుకుంటున్నా. చలో ఇప్పుడు వ్యూ చూద్దాం. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనం బెల్ కాడికి పోయి మోగించాలి కదా. ఇక్కడైతే మనం వ్యూ మీకు చూపెట్టేస్తున్నాను. చలో ఇక్కడైతే మా ఫ్రెండ్ రాజు అయితే పోతుండు బెల్లు కొట్టడానికి. ఫస్ట్ పోదాం. అక్కడైతే జనాలు మాత్రం కొట్టుకుంటున్నారు, ఒక క్యూ లేదు, ఏమీ లేదు. బెల్లు కోసం కొట్టడానికి అందరూ ఫుల్. మా ఫ్రెండ్ అది ఇది యుద్ధం చేసి పోయి కొట్టడానికి పోతుండు. ఫుల్ కొట్టుకుంటున్నారు. మనమైతే ఆ బెల్ అయిపోయిన తర్వాత కొంచెం వెనకాలపై చూసొద్దామని పోతే మా వాళ్ళు మాయమైపోయారు. ఎక్కడ పోయారో తెలియట్లేదు. చూద్దాం. దొరకట్లేదు, ఎక్కడున్నారో వెతకాలి. ఇప్పుడు మనం వీడియో తీసినాం కదా మొత్తం శ్రీయాంజనం కాడ. ఇక్కడున్నాం మనం. అయితే మన వాళ్ళు ఎక్కడున్నారో తెలీదు. చూద్దాం. ఇప్పుడు ఎంత వెతికినా దొరకట్లేదు. ఫోన్ చేసిన విగ్రహం వెనకాల ఉన్నామని చెప్పారు. పోదాం. అటు పోయే ముందు బ్యాక్ వ్యూ చూపెడతాం. మన బ్యాచ్లో ఒక ఇద్దరైతే ఓపడ్డారు, అక్కడ ఉన్నారు. చూపెడతా బ్యాక్ కెమెరా వేసి. మన వాళ్ళు ఓపడ్డారు, ఇంకా నో టెన్షన్. మనమైతే ఇప్పుడు ఫ్రీగా వ్యూలు మొత్తం చూసుకోవచ్చు అండ్ మీకు చూపించవచ్చు కూడా. మన వాళ్ళు అయితే కనిపించేశారు, నో ఫికర్. ఓకే చలో. మన వాళ్ళు మన బ్యాక్ నుంచి గౌతమ్ 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 అని పిలుస్తూనే ఉన్నారు. అక్కడ మన వాళ్ళు ఉన్నారు. చూపెడతాం మీకు. మన ఆర్కే అక్కడే ఉన్నారు, చూస్తున్నాడు అటు ఇటు మనోడు ఎక్కడుండు అని. మన వాళ్ళని కలిసిన తర్వాత కొంచెం ముందుకు పోతే అసలు వ్యూ మాత్రం అద్దరిపోయింది. మీకు కూడా చూపెడతా, ముందుకు పోయి మరీ చూపెడతా మీకు. కమాన్, నాతో పాటు వీడియోని కూడా మీరు కూడా ఫాలో కండి. చూసేద్దాం. మన వాళ్ళు ఇక్కడ ఫోటోలు దిగుతూ ఉన్నారు అందరు కూర్చొని. అండ్ ఇటైతే నేను స్పెషల్గా మీకోసం పోయి చూపెడుతున్నా. కమాన్, మనం అయితే పోయి చూద్దాం. ఈ ప్లేస్లో మాత్రం అదిరిపోయింది వ్యూ మాత్రం. ఈ ఆవుల డెకరేషన్ కానీ అన్నీ వెనకాల వేరే ఉంది. మీరు పక్కా విజిట్ చేయాల్సిన టెంపుల్ ఇదైతే. అస్సలు డోంట్ మిస్ ఇట్. స్వర్ణగిరి పక్కా చూడండి. అండ్ దర్శనం అయితే అయిపోయింది. పోదాం ముందుకి. మన ఫ్రెండ్స్ కాడికి వెళ్ళిపోదాం, ముచ్చట్లు పెడదాం. పదా, లెట్స్ గో. ఇప్పుడైతే మీకు అద్దరిపోయే ప్లేస్ అయితే చూపెడతా. ద మోస్ట్ అట్రాక్టివ్ థింగ్ ఇన్ స్వర్ణగిరిని అంటే నేనైతే ఈ ప్లేసే అని చెప్తా. ఒక్కసారి మీరు చూసిన తర్వాత కూడా మీరు కూడా వావ్ అని నోరు వెళ్ళబెడతారు పక్కా. మీరు కూడా ఒక్కసారి చూడండి. హియర్ గో దట్ ప్లేస్. అద్దరిపోయింది కదా. నీళ్ళల్లో మన శ్రీవారు అట్లా పండుకొని ఉండడం వేరే లెవెల్. అదైతే మీరైతే చూడండి. ఇప్పుడు నేను చూపెడతా మీకు. ఇక్కడ నేను శ్రీవారిని ఇలా చూస్తుంటే నాకేదో తెలియని ఆనందం, తెలియని గుడ్ వైబ్స్ అనేది నా దాంట్లోకి వచ్చేస్తున్నాయి ఆటోమేటిక్గా. నాకైతే ఈ ప్లేస్ సూపర్ అంటే సూపర్ కాదు, మస్తు నచ్చింది ఈ ప్లేస్ అయితే. ఇక్కడ ఫోటోలు మస్తు దిగొచ్చు అనిపించింది నాకైతే. అండ్ చూసేసాం కదా, ఇక కింద పోయి కూడా చూపెడదాం అనుకున్నా కానీ ఎక్కువ జనాలు ఉన్నారు ఆడ. చలో ఇప్పుడైతే మనం ముందుకు పోయి, నాకైతే నో వర్డ్స్, అసలుకి నాకు మాటలు కూడా రావట్లేదు. సూపర్ ఉంది. మీరు కూడా పక్కా విజిట్ చేయండి ఈ టెంపుల్ని. నేనైతే ఒకటే ఫిక్స్ అయినా, కిందికి పోయి ఎలాగైనా చూపెట్టాలి మీకు అని. ఇప్పుడైతే మనం కిందికి పోయి వ్యూ చూద్దాం. పక్కా నేను అనుకున్న మీకు ఎంత జనాలు ఉన్నా చూపించాల్సిందే అని పోయి చూపెడతా. కమాన్ పోదాంపా. మా రాజు ముందుకే పోతుండు. నేనైతే ఇక్కడ ఎక్కడ వీడియో తీయడానికి ప్లేస్ బాగుంది అని ఎతుకుతున్నా. కరెక్ట్ ప్లేస్ దొరికింది. పదా మీకు చూపించేస్తా అక్కడ నిలబడి వ్యూ మొత్తం.
ఇప్పుడైతే బయటకు వచ్చేసినాం, ఎందుకంటే చాలా లేట్ అయింది, గుడి క్లోజ్ చేసే టైం కూడా అయిపోయింది. వచ్చేసినాం. నాకైతే స్వర్ణగిరి సూపర్గా నచ్చిందబ్బా, మీరు కూడా పక్కా రండి. ఇక పోదాం ముందుకి, చాలా లేట్ అవుతుంది. మా వాళ్ళు అయితే ముందుకు వెళ్ళిపోయారు, కిందికి పోయి బండి పార్కింగ్ కాడ వెయిట్ చేస్తున్నారంట. కాల్ చేసి మరీ చెప్పారు, అరే మేము బండి కాడే ఉన్నాం రా, మీరు ఇంకెంతసేపు రా, రండ్రా అంటే 5 minutes అని ఆపుతున్నాం. ఇక అయితే ఇక ఆపేది ఏం లేదు, పోదాం పదండి, ఇక చాలా టైం అయిపోయింది. మీరు పక్కా రండి స్వర్ణగిరికి, డోంట్ మిస్ ఇట్. పక్కా నైట్ టైం వస్తే ఇంకా సూపర్గా ఓపడుద్ది స్వర్ణగిరి మీకు. కమాన్ పోదాం మనం అయితే ముందుకి, పదండి. కిందికి పోయి మన బండ్ల కాడికి పోయి బండి తీసుకొని ఇక చలో ఇంటికి వెళ్ళిపోవాలి. అసలుకి చాలా టైం అయిపోయింది మనకి, పోదాం పదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ లాస్ట్ డైలాగ్ ఒక్కడు విని వెళ్ళిపోండి, మా ఫ్రెండ్ ఏమంటుండో. అయిపోయింది కదా దర్శనం, పోవడమే ఇంటికి, పోదామే. చాలా ఆకలిగా ఉంది ఫ్రెండ్స్, చాలా ఆకలిగా ఉంది.